నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్సుకు స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనము ఈ సినిమాటోగ్రఫీ కోర్స్ని చాలా మాడ్యూల్స్గా డివైడ్ చేసుకొని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. రైట్ ఫ్రమ్ ది హిస్టరీ ఆఫ్ ది సినిమాటోగ్రఫీ, అసలు సినిమాటోగ్రాఫర్ అంటే ఎవరు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫర్ అంటే ఎవరు, స్టిల్ ఫోటోగ్రఫర్ ఎవరు, సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉంటారు, ఫోకస్ పుల్లర్ ఏం చేస్తాడు, ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ని మనము ఒక్కొక్క మాడ్యూల్లో ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. జనరల్గా ఈ సినిమాటోగ్రఫీ కోర్స్ని డైరెక్టర్స్ అండ్ సినిమాటోగ్రాఫర్స్ పర్సెప్షన్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ ఇద్దరి పనులని కలిపేసి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో మనం ఇంతకుముందు మాడ్యూల్లో సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంటు, సినిమాటోగ్రాఫరు ప్రొడక్షన్ ప్రాసెస్లో ఏమేమి వర్క్స్ చేస్తాము, సింగిల్ కెమెరా సెటప్ ఏంటి, మల్టిపుల్ కెమెరా సెటప్ ఏంటి, సింగిల్ యూనిట్, సెకండ్ యూనిట్ వర్క్స్ చేసేటప్పుడు ఎట్లా చేసుకుంటాము, సినిమాటోగ్రాఫరు అతని డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఏమేమి వర్క్స్ చేస్తారు, గ్రాఫర్ ఎవరు, ఇట్లాంటివన్నీ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. అందులో కొన్ని మాడ్యూల్స్, ఒక మాడ్యూల్లో కొన్ని ఎలిమెంట్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ మాడ్యూల్లో ఇంకా కొన్ని ఎలిమెంట్స్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ప్రొడక్షన్ స్టేజ్ అంటున్నాము. ఈ ప్రొడక్షన్ స్టేజ్లో జనరల్గా దేనితోటైనా స్టార్ట్ చేయొచ్చు, బట్ నేను క్లాసెస్ చెప్పేటప్పుడు ఏం చేస్తానంటే సినిమాటోగ్రఫీతో స్టార్ట్ చేస్తాను. వాయి సినిమాటోగ్రఫీ వేరే డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి కదా, మరి వాటితో స్టార్ట్ చేయొచ్చు కదా అంటే, సినిమాటోగ్రఫీ ముందు చెప్పుకోవడం వల్ల మిగతా డిపార్ట్మెంట్స్ వర్కుల తాలూకు క్లారిటీ మనకు వస్తుంది. ఎందుకంటే నేను ఏ షాట్ పెట్టాలో తెలిస్తే ఆ షాట్కు బ్యాక్గ్రౌండ్లో ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలి, మేకప్ వాడు ఏం చేయాలి, కాస్ట్యూమ్ వాడు ఏం చేయాలి, ప్రాపర్టీస్ వాళ్ళు ఏం చేయాలి, ఇవన్నీ మనకు క్లారిటీ వస్తుంది. అందుకని మనం సినిమాటోగ్రఫీతో ప్రొడక్షన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకుంటాము. నేర్చుకోవడం, వర్క్ చేయడం లాస్ట్ సినిమాటోగ్రఫీ, మిగతా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు కెమెరా పెట్టుకొని దాన్ని వర్క్ చేసుకుంటాం. బట్ ఆ కెమెరా ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది మనకి తెలిస్తే మిగతా వర్కులన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేర్చుకోవడం దీన్ని మొదట నేర్చుకుంటాం, వర్క్ చేయడం దీన్ని లాస్ట్ చేస్తాము. సెట్లో అన్నిటికంటే ఎండింగ్లో, అంటే ఇంకా అంతా రెడీ చేసుకున్న తర్వాత రిహార్సల్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ స్టార్ట్ కెమెరా అంటాడు. అప్పటికి మేకప్ రెడీగా ఉంది, కాస్ట్యూమ్స్ రెడీగా ఉన్నాయి, ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి, సెట్ రెడీగా ఉంది, ఆర్టిస్టులు నేర్చుకొని రెడీగా ఉన్నారు, అందరు రెడీగా ఉన్న తర్వాత అప్పుడు సినిమాటోగ్రఫీ ఎంటర్ అవుతుంది. బట్ నేర్చుకునే ప్రాసెస్లో దీన్ని మనం స్టార్ట్ చేయడం ఎందుకంటే మిగతా అన్నిటికీ ఇదే ఇంపార్టెంట్ కాబట్టి. సో దీంట్లో మనం ఈ సినిమాటోగ్రఫీకి సంబంధించిన దాంట్లో ఇది డైరెక్షన్ కోర్సు, మరి సినిమాటోగ్రఫీకి సంబంధించింది మనకెందుకు. సినిమాటోగ్రఫీ కోర్సు విడిగా ఉంటుంది, దాంట్లో మిగతా టాపిక్స్ అన్నీ మాట్లాడుకుంటాం. బట్ డైరెక్టర్గా సినిమాటోగ్రఫీకి ఏంటి సంబంధం, నాకు ఒక డైరెక్టర్గా నాకేం తెలియాలి సినిమాటోగ్రఫీకి సంబంధించింది, దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాము. ఒక డైరెక్టర్గా సినిమాటోగ్రఫీకి సంబంధించి నాకు తెలియాల్సినవి, ఫస్ట్ది కెమెరా డిస్టెన్స్, సెకండ్ది కెమెరా మూమెంట్, థర్డ్ది కెమెరా వ్యూ పాయింట్ లేదా కెమెరా యాంగిల్, తర్వాత లెన్స్, డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్, ఫోకస్, లైటింగ్, కెమెరా యాక్సెసరీస్, లైటింగ్ యాక్సెసరీస్, మొత్తం కోఆర్డినేషన్ ఆఫ్ ది సినిమాటోగ్రఫీ విత్ ది యాక్టర్. ఈ పాయింట్స్ దాదాపుగా ఒక 10 పాయింట్స్ మనము సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్కు సంబంధించి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కోఆర్డినేట్ చేసుకునే ఎలిమెంట్సు. ఒక డైరెక్టర్గా ఈ వీటి మీద నాకు ఎంత నాలెడ్జ్ ఉంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న డిస్కషన్ రూల్ ఆఫ్ థర్డ్ కావచ్చు, తర్వాత 180 degrees రూల్ కావచ్చు, 30 degrees రూల్ కావచ్చు, కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి. నిజానికి అవి సినిమాటోగ్రాఫర్కి సంబంధించినవి, కానీ డైరెక్టర్గా నేను కూడా వాటిని తెలుసుకొని ఉంటే నేను తప్పులు చేయను. స్క్రీన్ డైరెక్షన్, ఇట్లా చాలా ఎలిమెంట్స్ని మనము ఈ డైరెక్షన్ కోర్సులో పార్ట్గా సినిమాటోగ్రఫీకి సంబంధించిన ఎలిమెంట్స్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్క టాపిక్ తీసుకొని వాటిని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ అసలు సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉంటారు, ప్రొడక్షన్ ప్రాసెస్లో వాళ్ళు ఎవరెవరు ఏం పని చేస్తారు, వాటితోటి మనం ఎట్లా పని చేయించుకోవాలి, ఈ టాపిక్లోకి వెళ్ళి దాంట్లో నుంచి ఒక్కొక్క టాపిక్ని మనం ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ప్రాక్టికల్గా మనం ఏం చేయాలో తెలియాలి, థియరీ తెలుసుకొని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో తెలియాలి. ఈ రెండింటిని మనం కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తాం. రైట్. ఇప్పుడు సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ ఎవరెవరు ఉంటారు. జనరల్గా మనము 2 పదాలని వాడుతున్నాం, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ. డైరెక్టర్ ఫోటోగ్రాఫర్ అంటే ఎవరు, సినిమాటోగ్రాఫర్ అంటే ఎవరు, ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి, రెండు ఒకటేనా, రెండు వేరేనా, ఏది కరెక్టు ఏది రాంగు,
వాడచ్చా వాడకూడదా ఇలా రకరకాల చాలామందికి పెద్ద కన్ఫ్యూజన్. చాలా సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్సు లేదా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్సు ఏ పదం వాడాలి ఎందుకు వాడాలి అనే దాని మీద చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటారు. నిజానికి సినిమాటోగ్రఫీ అనే పదం నుంచి సంక్షిప్తం చేయబడిందే సినిమా అనే పదము. మరి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనే పదం వాడేవాళ్ళు కదా ఇంతకుముందు. పాతకాలంలో డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనే పదమే వాడేవాళ్ళు. సినిమాటోగ్రాఫర్ అనే పదం మనకు తెలిసి ఒక 20 సంవత్సరాల నుంచి బాగా పాపులర్గా వింటున్నాం. కానీ సినిమాటోగ్రఫీ అనే పదం ఫస్ట్ అసలు సినిమా అనే పదం పుట్టక ముందే సినిమాటోగ్రఫీ అనే పదం స్టార్ట్ అయింది. కానీ మనకి సినిమాటోగ్రఫీ అనే పదం కంటే కూడా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనే పదమే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండేది. అసలు ఈ రెండు ఏంటి, ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ పని ఏంటి, సినిమాటోగ్రాఫర్ పని ఏంటి, వీటిని మనం కొంచెం తెలుసుకోగలిగితే మనకు క్లారిటీ వస్తుంది. వాళ్ళు ఏది టైటిల్ పెట్టుకుంటారు, మనం ఏది పెట్టాలనుకుంటున్నాము, ఏది ఇస్తే బెటరు, అవి మనం కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. జనరల్గా సినిమాటోగ్రాఫర్ అంటే కెమెరాకు సంబంధించిన వర్క్ చేసేవాడు. గ్యాఫర్ అంటే లైటింగ్కు సంబంధించిన వర్క్ చేసేవాడు. సినిమాటోగ్రాఫర్ కెమెరా వర్క్ చేస్తాడు, గ్యాఫర్ లైటింగ్ వర్క్ చేస్తాడు. ఈ రెండూ కలిపి చేసేవాడిని మనం డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనేవాళ్ళు. అంటే సినిమాటోగ్రాఫర్ లైటింగ్ చూసుకోడు, వేరే గ్యాఫర్ని పెట్టుకుంటారు, వాళ్ళతోటి లైటింగ్ చేయించుకుంటారు. గ్యాఫర్ లైటింగ్ వర్క్ మాత్రమే చూస్తాడు. బట్ లైటింగ్ వర్క్ దాంతోపాటు కెమెరా వర్క్ కూడా రెండు కలిపి చేసేవాళ్ళని డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనేవాళ్ళు. ఇప్పుడు జనరల్గా డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ అనే పదం కూడా వాడేస్తున్నారు కొంతమంది. లైటింగ్ చేసిన వాళ్ళు కూడా సినిమాటోగ్రాఫర్ అనే పదం పెట్టేసుకుంటున్నారు. లైటింగ్ చేసినా చేయకపోయినా కూడా సినిమాటోగ్రాఫర్ అనే పదం పెట్టుకుంటున్నారు. బట్ మనకు ఒక క్లారిటీ ఉంటే మనం ఏది పెట్టుకోవాలి ఏది వాడుకోవాలనే తెలుస్తుంది. జనరల్గా ఫోటోగ్రఫీ అనేది స్టిల్ ఫోటోగ్రఫీకి సంబంధించి యూజ్ చేసేది. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనేది సినిమాకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అన్న స్టిల్ ఫోటోగ్రఫీకి సంబంధించిందే కదా అని చాలామంది కన్ఫ్యూజన్ ఉండేది. బట్ ఫోటోగ్రఫీ అనేది అది మోషన్ పిక్చర్ ఫోటోగ్రఫీ కావచ్చు, స్టిల్ ఫోటోగ్రఫీ కావచ్చు, టోటల్గా ఫోటోగ్రఫీ అంటేనే ఇట్స్ క్యాప్చరింగ్ ది ఆబ్జెక్ట్ విత్ కెమెరా. అది కెనెటిక్స్ కలిపి చేస్తామా, కెనెటిక్స్ లేకుండా స్టిల్తో చేస్తామా అనేది ఇట్స్ డిపెండ్ ఆన్ ది క్యాప్చరింగ్ స్టైల్. బట్ దాన్ని కలిపేస్తేనే సినిమాటోగ్రఫీ అవుతుంది. అంటే స్టిల్ ఫోటోగ్రఫీకి మోషన్ యాడ్ చేస్తే అప్పుడు అది సినిమాటోగ్రఫీ అవుతుంది అని ఫస్ట్ నుంచి మనకి అందరూ డిస్కస్ చేసుకునే ఎలిమెంట్. సో అందుకని మనము ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ అనే పదం వాడేస్తున్నారు. నిజానికి డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ ఒక బెటర్ ఆప్షన్ లాగా అందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే ఫోటోగ్రఫీ అనేది స్టిల్లే కదండి చాలామందికి ఒక ఇది ఉండింది. సినిమాటోగ్రాఫర్ అంటే మరి లైటింగ్ చేయాలి కదా, చేయట్లేదు కదా, వాళ్ళు మళ్ళీ గ్యాఫర్ని యాడ్ చేసుకుంటున్నాం కదా. అప్పుడు డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ అంటే లైటింగు ప్లస్ కెమెరా రెండు చేసేవాడిని డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ అని ఇప్పుడు వాడేస్తున్నారు. సో ఏ పదం వాడినా వాళ్ళు ఏం పనులు చేస్తారో మనకి తెలిస్తే కన్ఫ్యూషన్ ఉంటుంది. టైటిల్ ఏమి ఇచ్చుకుంటాం అనేది మనకు ఇష్టం. కొంతమంది కో డైరెక్టర్ అని పెట్టుకుంటారు. అయ్యా కో డైరెక్టర్ అంటే సెంటిమెంట్ అండి, కో డైరెక్షన్ చేసిన వాళ్ళు డైరెక్షన్ చేయడానికి చాలామంది కో డైరెక్టర్ అనే పదం వద్దంటారు. చీఫ్ అసోసియేట్ అయ్యండి మాకంటారు. చీఫ్ అసోసియేట్ చేసిన వాళ్ళందరూ సినిమాలు డైరెక్ట్ చేశారా? చెప్పలేం కదా. అదొక సెంటిమెంటు, అదొక ఫీలింగ్ అంతే. ఇది అంతే. అట్లాగే సో మనం సినిమాటోగ్రాఫర్ లేదా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఉంటాడు, కెమెరా అసిస్టెంట్ ఉంటాడు, అసిస్టెంట్ కెమెరామెన్ ఉంటాడు, ఆపరేటివ్ కెమెరామెన్ ఉంటాడు, ఫోకస్ పుల్లర్ ఉంటాడు. కెమెరాకు సంబంధించి సినిమాటోగ్రాఫర్ లేదా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, అసిస్టెంట్ కెమెరామెన్, కెమెరా అసిస్టెంటు, ఆపరేటివ్ కెమెరామెను, ఫోకస్ పుల్లర్. జనరల్గా అసిస్టెంట్ కెమెరామెన్నే కొన్నిసార్లు ఫోకస్ పుల్లింగ్ కూడా చేయొచ్చు. అంటే మన టీం తాలూకు బడ్జెట్ను బట్టి, మనకు కావాల్సిన వర్క్ను బట్టి, మన ప్రొఫెషనల్ దీన్ని బట్టి మనం ఇంతమందిని పెట్టుకుంటాం. వీళ్ళు బేసిక్ క్రూ. వీళ్ళు కాకుండా లైటింగ్ క్రూ ఉంటారు. లైటింగ్కి గ్యాఫర్ ఉంటాడు, ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, లైట్ బాయ్స్ ఉంటారు, కట్టర్ బాయ్స్ ఉంటారు, రిఫ్లెక్టర్స్ చేసేవాళ్ళు ఉంటారు. ఇదంతా ఇంకొక ప్రాసెస్. సో వాటిని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం, ఎవరెవరు ఏం చేస్తారు అనేది. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ పని ఏంటి? డైరెక్టర్ చెప్పిన షాట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ పోవడం సినిమాటోగ్రాఫర్ పని. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ టైంలో మాట్లాడుకునే ప్రాసెస్లో సినిమాటోగ్రఫీ డిస్కషన్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు షార్ట్ డివిజన్ ఎవరు చేయాలి, డైరెక్టర్ చేయాలా సినిమాటోగ్రాఫర్ చేయాలా అని పెద్ద ఒక చర్చ కూడా మనం మాట్లాడుకున్నాం.
కెమెరాకి సంబంధించింది కదండి, సినిమాటోగ్రఫరే చేయాలి అని కొంతమంది అంటారు. అది డైరెక్టర్ జాబ్ కదండి, డైరెక్టరే చేయాలని కొంతమంది అంటారు. నిజానికి షార్ట్ డివిజన్ అనేది డైరెక్టర్స్ డ్యూటీ. నాకేం కావాలి, ఎందుకు కావాలి అనేది డైరెక్టర్కి మాత్రమే తెలుసు. నేను క్లోజ్ షాట్ పెట్టాను అనుకోండి, ఇక్కడ క్లోజ్ షాట్ ఎందుకు అనిపించవచ్చు మనకి, కానీ ఈ క్లోజ్ షాట్ తాలూకు ఇంపాక్ట్ ఇంకో 2 సీన్ల తర్వాతనో, 3 సీన్ల తర్వాతనో, 5 సీన్ల తర్వాతనో నేను చూపించాలనుకున్నాను అనుకోండి, అది డైరెక్టర్కి మాత్రమే తెలుసు, మిగతా ఎవ్వరికీ తెలియదు. సినిమా డిపార్ట్మెంట్లలో 25 డిపార్ట్మెంట్లలో చేసే వాళ్ళందరికీ కూడా డైరెక్టర్ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. డైరెక్టర్ ఏమనుకుంటున్నాడో చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు, కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, తను అనుకున్నది ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాడు. మనం ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ ది పర్సనల్ స్టేట్మెంట్ ఆఫ్ ఎ డైరెక్టర్ అని, పర్సనల్ సిగ్నేచర్ ఆఫ్ ది డైరెక్టర్ అని కూడా అనుకున్నాం. అంటే ఒక డైరెక్టర్ తాలూకు పర్సనల్ ఐడియాలజీ ఏదైతే ఉందో అది సినిమాలో ప్రతిబింబించడానికి ప్రయత్నం చేస్తాడు, దాని ద్వారా చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని ఆ డైరెక్టర్స్ ఐడియాలజీయే దీంట్లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అతను షార్ట్ డివిజను డైరెక్టర్స్ బేస్ చేసుకొని చేస్తాడు. దాంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే ఈస్థెటిక్ సెన్స్తో కావచ్చు, లేకపోతే టెక్నికల్ సెన్స్తో కావచ్చు, లేకపోతే ఎమోషనల్ ప్రజెంటేషన్ కోసం కావచ్చు, సినిమాటోగ్రాఫర్ కొన్నిసార్లు అతనితో విభేదించవచ్చు. అయితే ఒకళ్ళు ఇంకొకళ్ళతో డిస్కస్ చేసుకొని, డిస్కస్ చేసుకొని వై ఐ హ్యావ్ సెలెక్టెడ్ పర్టికులర్ పాయింట్ అనేది డైరెక్టరు కాదు, ఇగో దీనికోసం నేను అంటున్నానని సినిమాటోగ్రాఫరు డిస్కస్ చేసుకొని ఇద్దరూ ఒక అంగీకారానికి వచ్చి ఎవరో ఇంకొకళ్ళని కన్విన్స్ చేసి ఫైనలైజ్ చేసుకుంటాం. పిసి శ్రీరామ్ గారు, మణిరత్నం గారు ఇద్దరూ సెట్లో ఉంటే మణిరత్నం గారు నాకు ఇలా కావాలి అంటారు, పిసి శ్రీరామ్ గారు నో 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 ఇక్కడ పెడితే బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి ఆ బ్యాలెన్సు అవి కనబడతాయి అని. ఈస్థెటిక్ సెన్స్ అంటే ఒక ఫ్రేమ్లో ఏం చూడాలి, ఎలా చూస్తే అందంగా కనబడుతుంది అనేది పిసి శ్రీరామ్ గారు చూసుకుంటారు. బట్ మణిరత్నం గారికి అది అవుతుంది. ఆయనకు కావాల్సింది నేను దేన్ని హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ ఫ్రేమ్ అందం చూసుకుంటూ ప్రేక్షకుడు కూర్చుంటే ఇక్కడ వీడి తాలూకు ఎమోషన్ ప్రేక్షకుడికి కనెక్ట్ కాకపోవచ్చు, మిస్ అయిపోతాంగా. నేను అబ్బబ్బబ్బబ్బ ఏం లొకేషన్ లొకేషన్ చూసుకుంటూ కూర్చుంటే ఇక్కడ వీడి బాధ కనబడదు నాకు, అది మణిరత్నం గారు చెప్తారు. ఇద్దరిలో ఒకళ్ళు కన్విన్స్ అవుతారు. 99.9% మణిరత్నం గారి ఐడియాలజీనే తెరకెక్కేది. ఎందుకంటే 2 కారణాలు, ఒకటి డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ కాబట్టి ఫైనలైజ్ ఆయనదే కాబట్టి, రెండోది ఎందుకు ఆ షాట్ని సెలెక్ట్ చేసుకుంటున్నానో ఆయనకు ఒక క్లారిటీ ఉండేది కాబట్టి. సో ఈ 2 కారణాల వల్ల 99% మణిరత్నం గారు అనుకున్న షాట్సే మనకి ఫైనల్ అవుట్పుట్లో ఉండేవి. ఒక్కొక్కసారి ఇద్దరివి తీసేవాళ్ళు. పిసి శ్రీరామ్ గారు ఒక పని చేద్దాం, ఇక్కడ పెట్టి ఒక షాట్ తీసుకుందాం, ఇక్కడ పెట్టి ఒక షాట్ తీసుకుందాం అని 2 షాట్లు తీసేవాళ్ళు. ఎడిటింగ్లో నిజంగానే పిసి శ్రీరామ్ గారు చెప్పింది నిజంగా అద్భుతంగా ఉంది, అది కరెక్టు అనిపిస్తే దాన్ని ఫైనల్ అవుట్పుట్లో పెట్టుకునేవాళ్ళు. లేదు యథాతథంగా మణిరత్నం గారు ఏదనుకుంటే దాన్ని అవుట్పుట్లో పెట్టుకునేవారు. ఎవరు గొప్ప, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అనే టాపిక్ కాదు ఇక్కడ. మనకు కావలసిన అవుట్పుట్ పర్ఫెక్ట్గా మనం అనుకున్నట్టుగా ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేటట్టుగా తీసుకోగలుగుతున్నామా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని సినిమాటోగ్రాఫరు, డైరెక్టరు ఇద్దరు ఒక రకంగా చెప్పాలంటే భార్యాభర్తల లాంటి సంబంధం. ఇక్కడ భార్య ఎక్కువ, భర్త ఎక్కువ, భార్య గొప్పనా, భర్త గొప్పనా పాయింట్ కాదు. ఇద్దరూ కలిసి ఒక ట్రాక్లో వెళ్తేనే, రైలు 2 ట్రాక్ల మీద వెళ్ళాలి. ఒక ట్రాక్ కొంచెం దూరమో దగ్గరనో మారిందనుకోండి రైలు కింద పడిపోతుంది. ఇది అంతే. ఒక సినిమాటోగ్రాఫరు, ఒక డైరెక్టరు, గమ్మత్తుగా రైటరు డైరెక్టరు ఇద్దరు భార్యాభర్తల సంబంధం అంటాం, సినిమాటోగ్రాఫరు డైరెక్టరు ఇద్దరు భార్యాభర్తల సంబంధం అంటాం, ఎడిటరు డైరెక్టరు ఇద్దరు భార్యాభర్తల సంబంధం అంటాం, యాక్టరు డైరెక్టరు ఇద్దరు భార్యాభర్తల సంబంధం అంటాం. ఈయనకి ఎంతమంది భార్యలు అన్న నవ్వు వస్తుంది సరదాగా మాట్లాడుకుంటే. కానీ డైరెక్టర్ అనేవాడు ఈ 25 క్రాఫ్ట్ల వాళ్ళతో పర్ఫెక్ట్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ, పర్ఫెక్ట్ ఐడియాలజీ, ఇద్దరి ఐడియాలజీని పర్ఫెక్ట్గా సెట్ చేసుకుంటూ వెళితే, ఒక యాక్టర్ డైరెక్టర్ ఏమనుకున్నాడో అది చూపించకపోతే, వాళ్ళిద్దరి మధ్యలో ఆ పర్ఫెక్ట్ రిలేషన్షిప్ మెయింటైన్ అయ్యి వాళ్ళు అనుకున్నది బయటికి రాకపోతే ఇంత కష్టపడింది దేనికి? అట్లాగే సినిమాటోగ్రాఫర్ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోతే, లేదా ఎడిటర్ పర్ఫెక్ట్గా ఎడిట్ చేయలేకపోతే, రైటర్ సరిగ్గా రాయలేకపోతే
అట్లా ప్రతి డిపార్ట్మెంటు ఇంపార్టెంటే. కానీ ఈ అన్ని డిపార్ట్మెంట్లలోకి ఒక 5 ఇంపార్టెంటు, చాలా ఇంపార్టెంటు. మిగతా వాటిని మనం కొంచెం నెగ్లెక్ట్ చేయడం కాదు కానీ పట్టించుకోకపోయినా అంటే పట్టించుకోవాలి కానీ పట్టించుకోకపోయినా పెద్ద నష్టం లేదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్, యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, స్క్రిప్ట్, ఈ 5 మీద డైరెక్టర్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉండాలి అనేది మనకి ఫస్ట్ నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం. సో అందులో అన్నిటికంటే ముఖ్యం సినిమాటోగ్రఫీ అంటున్నాం. మరి స్క్రిప్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు అన్నిటికంటే ముఖ్యం స్క్రిప్ట్ అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు సినిమాటోగ్రఫీ ముఖ్యం అంటున్నాం. ఏంటి తేడా? నిజం చెప్పాలంటే రచయిత రాసింది, దర్శకుడు చేసేది, తర్వాత యాక్టరు ప్రజెంట్ చేసేది, మేకప్, కాస్ట్యూము, ఇట్లా మిగతా క్రాఫ్ట్లు అందరూ చేసేవి, ఇవన్నీ కూడా కేవలం మనం సినిమాటోగ్రఫీ ద్వారా క్యాప్చర్ చేసే ప్రేక్షకులకు రీచ్ చేస్తున్నాము. ఒక స్టేజ్ నాటకానికి ఒక సినిమాకో టీవీకో ఉండే మేజర్ తేడా ఏంటి? రికార్డింగ్ ఆఫ్ ది ఈవెంట్. ఆ రికార్డింగ్ ఏదైతే మనం కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నామో అది సరిగ్గా క్యాప్చర్ చెయ్యలేకపోతే, ఇది లైవ్ రికార్డింగ్ కాదు కదా, లైవ్ పర్ఫార్మెన్స్ కాదు. ఒక నాటకమో, ఒక వీధి నాటకమో, లేకపోతే ఒక డాన్స్ పర్ఫార్మెన్సో, ఒక మ్యూజిక్ కాన్సర్టో, ఇవన్నీ కూడా లైవ్ పర్ఫార్మెన్స్, డైరెక్ట్గా ప్రేక్షకులకి డైరెక్ట్గా అందిస్తున్నాం. బట్ సినిమానో, టెలివిజనో ఇవేంటి? ఒక మాధ్యమం ద్వారా మనం దాన్ని రికార్డ్ చేసి ప్రేక్షకులకు అందిస్తున్నాము. దాంట్లో ఏదైతే మిస్ అవుతున్నామో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోకపోతే అడ్వాంటేజ్ ఏముంది? ప్రేక్షకుడికి, కళాకారుడికి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏదైతే ఉందో లైవ్ పర్ఫార్మెన్స్లలో స్టాటిక్, మారదు. ప్రేక్షకుడు ఆడిటోరియంలో ఫస్ట్ లైన్లోనో, రెండో లైన్లోనో, మూడో లైన్లోనో, 10వ లైన్లోనో కూర్చొని ఉన్నాడు, అక్కడే ఉంటాడు. ఆర్టిస్టు స్టేజ్ మీద ఉన్నాడు, అక్కడే ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో దూరం మారదు. చిన్నగా ముందుకొచ్చి వెనకపోయినా దాన్ని దూరం మారడం మనము అంటే స్టేజ్ మీదకి ఆ ప్రేక్షకుడికి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఫిక్స్డ్. కానీ సినిమా అలా కాదు, ఇది వేరియబుల్ డిస్టెన్సు. ఒకసారి ప్రేక్షకుడు ఇంత దగ్గర నుంచి చూస్తాడు, ఒకసారి భుజం దగ్గర నిలబడి ఇట్లా తొంగి చూస్తాడు, ఒకసారి పైనుంచి చూస్తాడు, ఒకసారి పక్క నుంచి చూస్తాడు, ఒకసారి తిరుగుతూ చూస్తాడు, ఒకసారి పరిగెడుతూ చూస్తాడు. ఎందుకు అంటే కెమెరాతో ఏదైతే చేస్తున్నామో అది మొత్తం ప్రేక్షకుడి కోణంలోకి వెళ్ళిపోతుంది. ఆ కెమెరా ప్లేస్లోకి ప్రేక్షకుడు వచ్చి మనం ఏదైతే క్యాప్చర్ చేస్తున్నామో ఆ ఈవెంట్ను చూస్తాడు. అది అడ్వాంటేజ్ ఆఫ్ ది సినిమాటోగ్రఫీ లేదా ఫోటోగ్రఫీ. ఇక్కడ పెట్టి కెమెరాని చూస్తున్నాం అంటే నా వెనక ఈ క్యారెక్టర్ వెనకుండి ఈ క్యారెక్టర్ని ప్రేక్షకుడు చూశాడు. స్టేజ్ మీద చూడడానికి అవకాశం లేదు, అక్కడెక్కడో కూర్చొని చూస్తున్నాను, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఎటున్నా అలాగే మాట్లాడతారు. కానీ ఇక్కడేంటి, ఓసారి ఎదురుగా నుంచి చూస్తాను, ఓసారి పక్క నుంచి చూస్తాను, ఓసారి పైనుంచి చూస్తాను. కెమెరా యాంగిల్ అంటున్నామే, మారిపోతే మీనింగ్ మారిపోతుంది. ఎలా మారిపోతుంది అనేది మనం చూసుకుందాం, చూపిస్తాను నేను మీకు. కొన్ని క్లిప్స్ కావచ్చు, కొన్ని మనం చేసి కావచ్చు, కొన్ని ప్రాక్టికల్గా వీటిని మనం ఎస్టాబ్లిష్ చేసి చూద్దాం. అట్లా సినిమాటోగ్రఫీకి సంబంధించి వాళ్ళతో మనం వర్క్ చేసుకుంటూ పోతాం. ఇద్దరు సినిమాటోగ్రాఫర్ లేదా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఫస్ట్. సెకండ్ ఆపరేటివ్ కెమెరామెన్. ఆపరేటివ్ కెమెరామెన్ అంటే కొన్నిసార్లు సినిమాటోగ్రాఫరే ఆపరేటివ్ కెమెరామెన్గా కూడా వర్క్ చేసేసుకుంటారు. కానీ సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పదలుచుకున్న పాయింట్ని ఫిక్స్ చేసేసుకున్న తర్వాత ఆపరేటివ్ కెమెరామెన్ వచ్చి దాన్ని కెమెరా స్టార్ట్ చేయడం కానీ ఆఫ్ చేయడం కానీ చేస్తాడు. మిగతా డిజైనింగ్ అంతా సినిమాటోగ్రాఫరే చేసుకుంటాడు. బట్ కెమెరాని ఆఫ్ చేయడము, ఆన్ చేయడము, మూవ్ చేయడము, జూమ్ చేయడం కానీ ఇట్లాంటివి ఆపరేటివ్ కెమెరాని ప్రాక్టికల్ చేస్తాడు. ఏదైతే థియరీ డిజైనింగు సినిమాటోగ్రాఫర్ ఇచ్చాడో దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేసి మనకి అవుట్పుట్ తీసుకొచ్చేది ఆపరేటివ్ కెమెరామెను. నెక్స్ట్ అసిస్టెంట్ కెమెరామెన్. కెమెరాని రెడీ చేయడం కానీ, మౌంట్ చేయడం కానీ, లెన్స్ మౌంటింగ్ కానీ, డీమౌంటింగ్ కానీ, లేకపోతే మొత్తం సెట్ చేయడం కానీ, ఫోకస్ రెడీ చేసి పెట్టుకోవడం కానీ, ఇవన్నీ అసిస్టెంట్ కెమెరామెన్ చేసే పనులు. ఒక సినిమాటోగ్రాఫర్ రెడీ చేసుకునే ముందు షాట్ పెట్టగానే ఓకే ఇది నాకు కావాలి అంటే అసిస్టెంట్ కెమెరామెన్ చిటకటక రెడీ చేసేసి కెమెరా పెట్టేసి సెట్ చేసేసి ఓకే సార్ రెడీ సార్ అని పక్కన వెళ్ళి నిలబడతాడు. ఇది అసిస్టెంట్ కెమెరామెన్ పని. ఫోకస్ పుల్లర్. జనరల్గా చాలాసార్లు అసిస్టెంట్ కెమెరామెనే ఫోకస్ పుల్లింగ్ కూడా చేస్తాడు. బట్ కొన్నిసార్లు ప్రొఫెషనల్ ఫోకస్ పుల్లర్స్ ఉంటారు. అంటే వాడి యాక్యురసీ అంటామే, ఒక మిల్లీమీటర్ తేడా వచ్చినా కానీ ఫోకస్లో చేంజెస్ ఉంటాయి. మనం అనుకున్న ఎఫెక్ట్ అనిపించకపోవచ్చు. అందుకని
యాక్యురేట్గా ఆ ఫోకస్ని సెట్ చేయడం కోసమని ఫోకస్ పుల్లర్స్ ఉంటారు. మనకి లెన్స్లో మార్కింగ్స్ ఉంటాయి. ఆ మార్కింగ్స్ దగ్గర పెన్సిల్ తీసుకొని మార్క్ చేసి పెట్టుకుంటాం. ఫోకస్ పాయింటర్కి ఫోకస్ రింగ్కి కరెక్ట్గా మ్యాచ్ చేసుకొని మార్క్ చేసుకొని దాన్ని నెంబర్స్ వేసి పెట్టుకుంటాం. అంటే ఫోకస్, షిఫ్ట్ ఫోకస్, మల్టిపుల్ ఫోకస్, ఫోకస్ ఇన్, ఫోకస్ అవుట్, ఇలాంటివి చేసే ప్రాసెస్లో మనం ఫోకస్ గురించి మాట్లాడుకుంటాం. డీప్ ఫోకస్ అంటే ఏంటి, డైరెక్ట్ ఫోకస్ అంటే ఏంటి, హాలో ఫోకస్ అంటే ఏంటి, షాలో ఫోకస్ అంటే ఏంటి, ఇట్లా రకరకాల ఫోకస్లు ఉంటాయి. వాటి ఇంపార్టెన్స్ ఏంటి, వాటి వల్ల ప్రయోజనం ఏంటి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం ఇంకొక మాడ్యూల్లో. ఆ ఫోకస్ చేసేటప్పుడు యాక్యురేట్గా ఫోకస్ కావాలంటే వాడికి ఫ్రేమ్తో సంబంధం లేదు, ఆర్టిస్టుల తాలూకు యాక్షన్తో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు. వాళ్ళ కింద కూర్చొని ఆ రింగులు పెట్టుకొని రెండింటిని సెట్ చేసుకోవడమే ఫోకస్ పుల్లర్ పని. ఫోకస్ 1 అనగానే జప్మన ఫోకస్ పాయింట్కి పెట్టుకుంటాడు. ఫోకస్ 2 అనగానే నెంబర్ 2కి తీసుకెళ్ళిపోతాడు. ఫోకస్ 3 అనగానే నెంబర్ 3కి తీసుకెళ్తాడు. మళ్ళీ 1, 2, 3 ఆ షిఫ్టింగ్ అంతా కూడా వాడికి ముందర ఏం జరుగుతుందో సంబంధం లేదు. కేవలం ఆ లెన్స్ను వాటి మధ్యలో ఉండే ఫోకస్ పాయింటర్కి మధ్యలో ఉండే ఆ డిస్టెన్స్ని సెట్ చేసి ఆ మార్కింగ్ కరెక్ట్గా ఏదైతే గీసుకున్నామో దానికి సెట్ చేసి పెట్టడమే ఫోకస్ పుల్లర్ పని. నెక్స్ట్ కెమెరా అసిస్టెంట్. ఇంతకుముందు అసిస్టెంట్ కెమెరామెన్ అన్నట్టున్నారు, మళ్ళీ ఇప్పుడు కెమెరా అసిస్టెంట్ అంటారేంటి అన్న ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. ఈ కెమెరా అసిస్టెంట్ అనేవాడు స్టూడియో నుంచి కెమెరా తీసుకొని కెమెరాతో పాటుగా వస్తారు. వాళ్ళ పని ఏంటంటే కెమెరా ప్రొటెక్షన్. ఎవరు లేనప్పుడు కెమెరా మీద ఒక గుడ్డ వేసి దాని దగ్గర నిలబడతారు, లేకపోతే మొత్తం ప్యాక్ చేసి లోపల పెట్టుకోవడాలు, సూట్ కేసులో పెట్టేసి రెడీగా పెట్టుకోవడాలు, పట్టుకుపోవడానికి, లేదా రాగానే తీసేసి సెట్ చేసి పెట్టడాలు. ఒకవేళ మనం షూట్ చేసే ప్రాసెస్లో ఏదైనా బ్లాస్ట్లు కానీ లేకపోతే ఇంకోటి కానీ చేస్తున్నాము, కెమెరాకి ఏదైనా ఇబ్బంది అవుతుంది అంటే హీ వోంట్ అలౌ. ఎందుకంటే అతను స్టూడియో నుంచి వచ్చినవాడు కాబట్టి కెమెరాకి డ్యామేజ్ అవుతుంది, కెమెరాకి ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు అతను చేయనీయడు. ఉదాహరణకి కొన్నిసార్లు బ్లాస్ట్ చేస్తాము, కార్ లాంటివి లేచి పడతాయి. ఎంత డిస్టెన్స్లో పెట్టుకుంటే వాళ్ళ ఆ కార్ వచ్చి దీని మీద పడదు, దానికంటే తక్కువ డిస్టెన్స్ రిస్క్ అయినా పర్లేదు పెట్టుకుందాం ఒక్కొక్కసారి అని డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ లేదా డైరెక్టర్ ప్లాన్ చేసినా కానీ హీ వోంట్ అలౌ. ఎందుకంటే వాడు ఉద్యోగం పొంది, వాడి జీవితం. ప్రికాషన్స్ తీసుకోండి, అలౌ చేస్తాడు. లిటరల్గా రామ్ గోపాల్ వర్మ గారు శివ సినిమా చేసేటప్పుడు నేను చూశాను. కీసా హై స్కూల్ దగ్గర షూటింగు. కెమెరాని భూమి మీద పెట్టేయమన్నారు. జనరల్గా కెమెరానికి భూమి మీద పెట్టం, దానికి ఒక బేస్ ఉంటుంది లేదా ఒక స్టాండ్ ఉంటుంది, చైర్స్, మన స్టూల్స్ ఉంటాయి, కెమెరాకి సంబంధించిన స్టూల్స్ ఉంటాయి డిఫరెంట్ హైల్స్లో. మనం మన యాక్సెసరీస్ గురించి మాట్లాడుకుంటాం. కెమెరా బేసు, ట్రైపాడు, ఇవన్నీ కెమెరాకి సంబంధించిన యాక్సెసరీస్. దాంట్లో జనరల్గా బేస్ కానీ స్టూల్ కానీ లేకుండా నేల మీద కెమెరాని పెట్టకూడదు. కానీ రామ్ గోపాల్ గారు పెట్టమేది అంటారు. వాడు వచ్చి సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ అంటే నువ్వు పక్కకు పోయిన వాడిని తోసేసి నేల మీద పెట్టేశారు. కార్ని వెనక్కి రమ్మన్నారు. సార్ తగులుతుంది సార్ అంటాడు. ఏం కాదు నువ్వు ఆగరా అని కార్ని వెనక్కి తీసుకొచ్చి కరెక్ట్గా కెమెరా లెన్స్ ఎదురుగా కారు తాలూకు సైలెన్సర్ గొట్టం తీసుకొచ్చి ఆపాడు. సార్ పాడైపోతుంది సార్ కెమెరా అంటాడు వాడు. ఏం కాదు ఆగు అని రామ్ గోపాల్ వర్మ గారు కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోండి అని చెప్పాడు. కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. అది చూసినప్పుడు మేము అనుకున్నాం, ఏం షాట్ ఇది, ఎందుకు పెట్టాడు ఇది, లెన్స్ ఆ గొట్టం దీని ముందు నుంచి ఇట్లా పోతుంది, ఏం కనపడుతుంది ఇది అనుకున్నాం. కానీ దాన్ని సినిమాలో చూసినప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి ఆ విజువల్, ఆ సెన్స్, ఆ విజనరీ అప్పుడు అర్థమైంది. అది సినిమాలో చూసినప్పుడు ఒళ్ళు థ్రిల్ అవుతుంది. అక్కడ శవం పర్సెప్షన్లో కెమెరా ఉంది అంటే కొట్టి పడేశారు అతని పర్సెప్షన్లో నుంచి కార్ అలా దూరంగా వెళ్ళిపోవడం చూపించాడు ఆయన. సబ్జెక్టివ్ షాట్, ఆబ్జెక్టివ్ షాట్ అని మనం షాట్స్ గురించి మాట్లాడుకుంటాం సినిమాటోగ్రఫీ పార్ట్లోనే. సో దీన్ని సబ్జెక్టివ్ షాట్ అంటాము. అంటే పాత్ర దృక్కోణంలో మనం షాట్ తీయడాన్ని మనం సబ్జెక్టివ్ షాట్ అంటాం. ఆబ్జెక్టివ్ షాట్ అంటే ప్రేక్షకుడి దృక్కోణంలో లేదా కెమెరా దృక్కోణంలో షాట్ తీయడం. సో దీన్ని మనం మళ్ళీ ఎలాబరేట్ చేసుకుంటాం. సో వాడు ఇంకా ఉద్యోగం పోతుందని టెన్షన్ పడుతున్నా కానీ పట్టించుకోకుండా, అంటే వాడిని ఒప్పించి రామ్ గోపాల్ వర్మ గారు షాట్ తీశారు. పొరపాటున ఆ సైలెన్సర్ వచ్చి కెమెరా లెన్స్కి తగిలింది అనుకోండి, ఏంటి పరిస్థితి? లెన్స్ పాడైపోతే ఒక్కొక్క లెన్స్ దాదాపుగా ప్రైమ్ లెన్స్లు అయితే చాలా టెలిఫోటో లెన్స్, కాస్ట్లీ లెన్స్లు అయితే ₹1,00,00,000 దాకా ఉంటాయి ఒక్కొక్క లెన్స్ ఒక్కొక్కసారి.
ఇప్పుడు కొంచెం తగ్గాయి, ఆప్టికల్ మన డిజిటల్ లెన్సులు వచ్చిన తర్వాత కొంచెం తగ్గాయి, కానీ ఇంతకుముందు సినిమా లెన్సులు ఉన్నప్పుడు చాలా చాలా కాస్ట్లీ ఉండేవి. మరి ఆ లెన్స్కి ఏమన్నా అయితే వాడు బాధ్యుడు కదా. అందుకని ఈ కెమెరా అసిస్టెంట్ చాలా జాగ్రత్తగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. ఒక యూనిట్ కాకుండా మోర్ దెన్ 1 యూనిట్ ఉందనుకోండి, సెకండ్ యూనిట్కి ఆల్మోస్ట్ మళ్ళీ వీళ్ళందరూ ఉండాలి. ఇప్పటిదాకా సినిమాటోగ్రఫర్గా పనిచేసిన అతను అక్కడ చేయలేడు, ఎందుకని ఈ కెమెరా ఆపరేట్ ఇక్కడ చూస్తున్నాడు కాబట్టి. ఈ సినిమాటోగ్రాఫర్ పని అక్కడ ఎవరైతే ఇతనికి ఆపరేటివ్ కెమెరామెన్గా ఉన్నాడో లేకపోతే అసిస్టెంట్గా ఉన్నాడో అతను అక్కడ సినిమాటోగ్రాఫర్ అవుతాడు. మళ్ళీ మిగతా క్రూ అంతా మళ్ళీ అక్కడ వస్తుంది. అట్లా ఎన్ని యూనిట్స్ ఉంటే, అంటే కెమెరా మనం ఒక్కొక్కసారి మల్టిపుల్ కెమెరా సెట్స్ చేస్తాం, సెట్లో మల్టిపుల్ టేకింగ్ అంటాం. అంటే మోర్ దెన్ 1 కెమెరా యూస్ చేసి షూట్ చేస్తాం. జనరల్గా 90% సింగిల్ కెమెరాతోనే షూట్ చేస్తాము. కొన్ని రేరెస్ట్ షాట్స్, అంటే మళ్ళీ మళ్ళీ వీటిని ఎగ్జిక్యూట్ చెయ్యలేము, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాము, చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి, కాస్ట్లీ అవుతాయి అనుకున్న షాట్స్ని మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ కెమెరా సెట్స్ పెట్టుకొని మోర్ దెన్ 1 కెమెరాతోటి డిఫరెంట్ యాంగిల్స్లో నుంచి షూట్ చేసి పెట్టేసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వాటిని ఎగ్జిక్యూట్ చేయలేం. ఉదాహరణకి ఆది సినిమాలో ఆ ట్రాక్టర్ పైకి ఎగిరే సీన్ ఉంటుంది, 5 కెమెరాలు పెట్టి షూట్ చేశారు. ఎందుకు 5 కెమెరాలు పెట్టాలి? ఒకసారి ట్రాక్టర్ను పైకి ఎగిరేస్తే దాదాపు 10 నుంచి 15 లక్షలు ఖర్చు అవుతుంది. 15 లక్షలకు పెట్టి మళ్ళీ రెండోసారి నేను చేయలేను. మనకు కొన్నిసార్లు తప్పదు అనుకుంటే చేస్తాము. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక్కనిలో బెంజ్ కార్ని ర్యాంప్ మీద నుంచి జంప్ చేయిస్తారు. డైరెక్టరు ఒకసారి చేసిన తర్వాత సుకుమార్ గారు కొంచెం క్లోజ్ ఉంటే బాగుండేది, ఇంకొకటి చేయండి అన్నాడు. బెంజ్ కారు 25 లక్షలు 30 లక్షలు అయింది ఆ షాట్ రెండోసారి చేసినప్పుడు. పర్లే, డోంట్ కాంప్రమైజ్. అంటే పెద్ద బడ్జెట్, మన చేతిలో డబ్బులు ఉన్నాయి, మనం చెయ్యగలము అనుకుంటే రెండోసారి వెళ్తాం. అన్ని సినిమాలకి అది వర్కౌట్ కాదు, అడ్వైజబుల్ కూడా కాదు. షాఫ్ట్ అకాడమీ మన కోసం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మేజర్ 3 వింగ్స్, ఫిల్మ్ మేకింగు, తర్వాత ఫైన్ ఆర్ట్స్, యానిమేషను, ఈ 3 వింగ్స్లో డిఫరెంట్ కోర్సెస్ని మనకు ఆఫర్ చేస్తుంది. అది కూడా ఒక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఒక అన్నామలై యూనివర్సిటీ, ఒక కృష్ణా యూనివర్సిటీ, ఇట్లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ తాలూకు అఫిలియేషన్ తోటి, అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి మనకి అందజేస్తుంది. అది కూడా అతి తక్కువ ఫీజుతోటి. ఒక మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేయగలిగిన అతి తక్కువ ఫీజులతోటి మనకి ఆఫర్ చేస్తుంది. మనం మీరు ఎట్లాగైతే ఈ డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకోండి. మల్టిపుల్ క్రాఫ్ట్మెన్షిప్ అనేది ఎప్పుడూ కూడా మనల్ని మిగతా వాళ్ళతో అడ్వాన్స్డ్గా చూపిస్తుంది. ఒక రాజమౌళి గారు ఆయన యానిమేషన్ మీద కూడా పట్టుంది కాబట్టి మిగతా డైరెక్టర్స్ కంటే ఆయన ఒక 2 అడుగుల ముందున్నారు. మన హనుమాన్ సినిమా ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో అతనికి కూడా కొంచెం యానిమేషన్ మీద వర్క్ తెలుసు కాబట్టి ఆ సినిమాని కొంచెం పైకి లేపగలిగారు. అట్లా మనం ఆ క్రాఫ్ట్మెన్షిప్లలో నాలెడ్జ్ని పెంచుకుంటూ పోతే ఇండస్ట్రీలో మిగతా వాళ్ళందరికంటే మనం కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచిస్తాము, అడ్వాన్స్డ్గా ఉంటాము. వాళ్ళు కూడా మనకు ఆ గౌరవం కానీ లేకపోతే ఆ ఇంపార్టెన్స్ కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఎట్లాగైతే డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మినిమం ఫీజులతోటి మనకి ఎక్కడా దొరకదు, లక్షల రూపాయలు ఫీజులు పెట్టేంత అవసరం కూడా లేదు. చాలా మినిమం ఆఫ్ ది మినిమం ఫీజులతో మనకి కోర్సులు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి షాఫ్ట్ అకాడమీ మిగతా కోర్సులను కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఇండస్ట్రీలో ఒక మంచి మల్టిపుల్ టాలెంటెడ్ క్రాఫ్ట్ మెన్గా కానీ లేకపోతే ఆర్టిస్ట్గా కానీ ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్.